కక్షంలోకి. సో, ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 6వ స్కందం మొదలు పెడుతున్నాము. సో, 6వ స్కందంలో మొదటి అధ్యాయం చర్చించుకుంటాము. సో, ఈ మొదటి అధ్యాయం నుంచి అజామిలుడి యొక్క చరిత్ర మొదలవుతుంది. సో, ఈ అజామిలుడి చరిత్ర ఎందుకు శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి చెప్పాడో ఆ విషయాన్ని ముందు మనం తెలుసుకొని అజామిలుడి యొక్క చరిత్రను మొదలు పెడతాము. సో, మొదటి అధ్యాయం మొదటి శ్లోకం నుంచి ఆరంభించే కన్నా ముందు మంగళాచరణ చేసుకున్నామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినే తే నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో, మొదటి శ్లోకం. పరీక్షిత్ మహారాజు శుకదేవ గోస్వామిని అడుగుతున్నారు. సో, మనము ఇప్పటివరకు 5 స్కందాలు చూసాము. సో, ముఖ్యంగా 3, 4, 5 స్కందాల్లో ఈ యొక్క సృష్టి, ఈ జడ జగత్తు యొక్క సృష్టి గురించి, దాని తర్వాత అన్ని జీవరాశులు ఎలా సృష్టి చెందాయి, ఇంకా అన్ని గ్రహాల యొక్క స్థితి, ఈ సృష్టి ఇంకా స్థితి గురించి వర్ణించబడింది. సో, నెక్స్ట్ వచ్చేసి ఈ 6వ స్కందంలో పోషణ, మొత్తం 19 అధ్యాయాలు ఉన్నాయి 6వ స్కందంలో. పోషణ అంటే భగవంతుడు ఎలా రక్షిస్తాడు, భగవంతుడు భక్తుల్ని పోషిస్తున్నాడు, భగవంతుడు భక్తుల్ని రక్షణ కల్పిస్తున్నాడు. ఈ విషయం గురించి మనము ఈ యొక్క స్కందంలో చూస్తాం. దానికి సంబంధించిన సిద్ధాంతం చర్చించుకుంటాం. సో, ఇప్పుడు 5వ స్కందం చివరిలో నరకాల వర్ణన అంతా విన్న తర్వాత పరీక్షిత్ మహారాజు శుకదేవ గోస్వామికి ఇలా అంటున్నారు. శుకదేవ గోస్వామితో, శ్రీ పరీక్షిత్ ఉవాచ నివృత్తి మార్గ కథిత ఆదౌ భగవతా యత క్రమ యోగోపలబ్ధేన బ్రహ్మణా యత్ అసంశ్రితి. పరీక్షిత్ మహారాజ్ ఏమంటున్నారంటే, హే ప్రభు శుకదేవ గోస్వామి, మీరు ఇప్పటివరకు నాకు 2వ స్కందంలో నివృత్తి మార్గం ద్వారా ముక్తిని ఎలా పొందాలో ఆ విషయం గురించి వర్ణించారు. తద్వారా ఒక వ్యక్తి ఆ యొక్క మార్గాన్ని అనుసరించి
ఈ యొక్క భౌతిక ప్రపంచంలో, బ్రహ్మాండంలో అన్నిటికన్నా ఉన్నతమైన లోకం బ్రహ్మలోకానికి చేరుకోవచ్చు. అక్కడి నుంచి ఇంకా బ్రహ్మతో సహా అందరూ కూడా ఆధ్యాత్మిక లోకానికి వాళ్ళు వెళ్ళిపోతారు. తద్వారా వారి యొక్క ఈ జన్మ, మృత్యు చక్రం నుంచి వాళ్ళు ముక్తి పొందుతారు బద్ధజీవాత్మలు. సో, ఇది మొదటి శ్లోకం యొక్క అర్థం. తాత్పర్యంలో ప్రభుపాదాలు కొన్ని రాశారు. ముఖ్యంగా పరీక్షిత్ మహారాజు ఈ నరకాల వర్ణన విన్న తర్వాత ఆయనకి ఇలా బద్ధజీవులు నరకంలో ఇన్ని కష్టాలను అనుభవించడం ఆయన భరించలేక ఇప్పుడు మళ్ళీ వీరు ముక్తి పొందే మార్గం గురించి ఆలోచిస్తూ ఇప్పుడు ఆ విషయం గురించి ఇక్కడ సుఖదేవ్ గోస్వామితో చర్చిస్తున్నారు. సో పరీక్షిత్ మహారాజు తను మృత్యు సమయంలో ఎప్పుడైతే అతనికి తెలిసిందో ఒక 7 రోజుల తర్వాత అతను మృతి చెందుతాడని, అప్పుడు వెంటనే అతను సుఖదేవ్ గోస్వామి దగ్గరకు వచ్చి ఈ ప్రశ్నలు అడిగాను. వరియానేషతే ఆ ప్రశ్న అడిగిన తర్వాత ఏం చేయాలి మృత్యు సమయంలో ఒక వ్యక్తి ఎలా ముక్తిని పొందాలి అంత. అప్పుడు సుఖదేవ్ గోస్వామిని ప్రశంసించాడు పరీక్షితుని. వరియన్యేషతే ప్రశ్న కృతో లోకహితం నృప ఆత్మవిత్సమ్మత పుంసాం శ్రోతవ్యాదిషు యః పరః. సో ఆయన అన్నారు, ఓ రాజా, నువ్వు అడిగిన ప్రశ్న చాలా ప్రశంసనీయం, అందరికీ లాభదాయకం. ఈ యొక్క ప్రశ్నకు జవాబు ఏదైతే ఇప్పుడు మనం చర్చిస్తామో ఇది అందరికీ, ఇది వినడం ద్వారా అందరికీ మేలు జరుగుతుంది. సో అసలైన విషయం వినవలసింది చెవులతో ఇదే. అన్ని ఆధ్యాత్మిక మార్గంలో ఉండే వారందరూ కూడా ఈ విషయాన్ని చెప్తారు. సో ఇక్కడ మనకి పరీక్షిత్ మహారాజు, ఎందుకంటే ఆయన కూడా వైష్ణవుడు కనుక, వైష్ణవుడు అంటే ఆయన కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆయన ఎప్పుడు కూడా అందరూ కోరికల్ని తీర్చేస్తాడు. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవచ. ఇంకా ఆయన కృప యొక్క సింధు అంటే కృప యొక్క సాగరమైన కృపాసాగరం. సో ఆయన అంతేకాకుండా ఆయన పరదుఃఖ దుఃఖి అంటే ఇంకొకరు దుఃఖాన్ని అనుభవిస్తుంటే ఆయన చూడలేడు అనమాట. వాళ్ళకి ఎలాగైనా సరే ఉపశమనం కలిగించడానికి ఆయన ప్రయత్నిస్తాడు. అందుకనే ఇక్కడ ఈ నరకంలో ఇంతగా బద్ధజీవులు చేసిన పాపాల కారణంగా దుఃఖాలు అనుభవిస్తే ఆ యొక్క బాధను ఆయన తట్టుకోలేకపోతున్నాడు. అందుకే ఆయన ఇప్పుడు ఈ విషయం గురించి మాట్లాడుతున్నాడు. మీరు స్టార్టింగ్లో చెప్పారు కదా నివృత్తి మార్గం గురించి అని. సో ఈ విధంగా మామూలుగా రకరకాల మార్గం ఉంటాయి ముక్తి పొందడానికి. ఈ నివృత్తి మార్గంలో ఏంటంటే అలా ఇప్పుడు చెప్తారు ఆ విషయం కూడా. ఇది గ్రాడ్యువల్ ప్రాసెస్ అన్నమాట. ఫస్ట్ బ్రహ్మలోకానికి వెళ్ళి దాని తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడం. కానీ భక్తి మార్గంలో భక్తుడు ఏంటంటే డైరెక్ట్గా భగవంతుడికి భక్తి చేసుకొని త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి స్వర్జున. భగవంతుడు అంటాడు, ఒకసారి మళ్ళీ నా ధామానికి వస్తే తిరిగి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో నీకు జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు అని. ఓకే, సో ఈ విధంగా దీని యొక్క అర్థం అన్నమాట. సో ఎన్నో విధాలు ఉన్నాయి ముక్తి పొందడానికి. సో ఇక్కడ ఒక విషయం గురించి నివృత్తి మార్గం గురించి చెప్తున్నారు. కానీ మనం భక్తి యోగం అనుసరిస్తే, భక్తి యోగం ద్వారా ఏంటంటే చాలా ఈజీగా మనం డైరెక్ట్గా భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. వేరే యోగం అనుసరిస్తే వీటిలో చాలా కాలం తర్వాత గ్రాడ్యువల్గా మనము భగవద్ధామానికి చేరుకోవచ్చు. సో ఇక్కడ మనకి శ్లోకంలో రాశారుగా యోగోపలబ్ధేన అంటే దాని అర్థం ఏంటంటే ముందు కర్మయోగ చేసి దాని తర్వాత జ్ఞానయోగ చేసి తర్వాత మెల్లిగా భక్తి యోగకి వచ్చి తర్వాత ముక్తి పొందండి అని. సో ఇది చాలా లాంగ్ ప్రాసెస్ అన్నమాట. రెగ్యులర్ ప్రాసెస్ కానీ లాంగ్ ప్రాసెస్. కానీ భక్తి యోగ ఎంత శక్తివంతమైందంటే మీరు జ్ఞానయోగ కర్మయోగ చేయకుండా డైరెక్ట్గా భక్తి యోగ చేసుకొని కూడా మీరు భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోవచ్చు.
సో భక్తి యోగ అనేది జ్ఞాన యోగ, కర్మయోగ పైన ఆధారపడి లేవు. అందుకని భక్తి యోగ గురించి కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు, మామే వైశ్యసి అసంశయ. మీరు తప్పకుండా నా దగ్గరకు వచ్చేస్తారు, అందులో సంశయం లేదు, డౌట్ లేదు. మీరు ఈ భక్తి యోగ ద్వారా మీరు తప్పకుండా భగవద్ధామని తిరిగి వెళ్ళిపోతారు. సో కానీ కొంతమంది ఇప్పుడు వేరే యోగిలు ఉంటారు కదా, కర్మయోగి, జ్ఞానయోగి, వీళ్ళందరూ ఏంటంటే ఇంకా వాళ్ళు ఆ యోగ పద్ధతి ద్వారా వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అలా అందులో సిద్ధి లభించిన తర్వాత అలా వెళ్తున్నప్పుడు దారిలో వాళ్ళు వెళ్ళొచ్చు కావాలంటే డైరెక్ట్‌గా. కానీ వాళ్ళకేంటంటే కోరికలు పుడతాయన్నమాట. వేరే లోకాల్ని చూడాలనే కోరిక. దాంతో ఏమవుతుందంటే వాళ్ళు అలా బ్రహ్మలోకంలో వెళ్ళి కూడా నివసిస్తారు. సో ఇక్కడ లాస్ట్‌కి ఈ శ్లోకంలో బ్రహ్మణ యత సంశ్రితః అని ఇచ్చారు కదా! అంటే బ్రహ్మ ఇటువంటి వ్యక్తి గురించి. సో ఇక్కడ బ్రహ్మ దేవుడు ఉంటాడు బ్రహ్మలోకంలో. ఆయన అక్కడుండే నివసించే బ్రహ్మలోకంలో ఉండే వాసులందరితో పాటు కలిసి ఎప్పుడైతే ఈ యొక్క ప్రళయం వచ్చి మొత్తం సృష్టి అంతా నశించిపోతుందో ఆ సమయంలో బ్రహ్మలోకం నుంచి బ్రహ్మదేవుడు అందరి బ్రహ్మలోకంలో ఉండే వాసులతో కలిసి భగవద్ధామానికి వెళ్తాడు. బ్రహ్మణా సహ తే సర్వే సంప్రాప్తే ప్రతిశంచరే పరస్యాంతే కృతాత్మానః ప్రవిశంతి పరం పదం. సో బ్రహ్మలోకంలో అందరూ ఎంతో ఉన్నతమైన వాళ్ళు ఉంటారు, అక్కడ నివసిస్తారు. సో వాళ్ళందరూ ఏంటంటే ఈ యొక్క మొత్తం ప్రళయం సమయంలో వినాశనం అయినప్పుడు ఆ సమయంలో బ్రహ్మలోకంకి వాళ్ళు అందరూ తిరిగి వెళ్తారు అక్కడ నుంచి. సో ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ ఇక్కడ నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మలోకం అంటే ప్రళయం అయ్యే వరకు వెయిట్ చేసి దాని తర్వాత చాలా టైం పడుతుంది. సో నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారు చూద్దామంట పరీక్షిత్ మహారాజు. ప్రవృత్తి లక్షణశ్చైవ త్రైగుణ్య విషయో మునే యోసావలీన ప్రకృతిర్ గుణసర్గ పునః పునః. ఓ మహర్షి సుఖదేవ్ గోస్వామి గారు ఈ యొక్క 3 గుణాల యొక్క ప్రభావంతో ఉన్న వ్యాధి నుంచి ముక్తి పొందేంత వరకు ఒక బద్ధ జీవాత్మ రకరకాల శరీరాలని ధరించి అందులో సుఖ దుఃఖాలు అనుభవిస్తూనే ఉండాలి. ఏ శరీరం లభిస్తుందో దాని ప్రకారంగా ఆ శరీరం ఏది లభిస్తుందంటే వాడు కోరుకున్న ఆ యొక్క జీవాత్మ కోరుకున్న విధంగా. సో ఈ విధంగా ఈ యొక్క ప్రవృత్తి మార్గాన్ని అనుసరించి ఒక వ్యక్తి మహా అంటే ఈ యొక్క స్వర్గలోకాలకి చేరుకోవచ్చు. మీరు ఈ విషయాన్ని మాకు 3వ స్కందంలోనే చెప్పేశారు. సో మీరు ఎలాంటి మార్గాన్ని అనుసరిస్తే అలాంటి గమ్యాన్ని చేరుకుంటారు. భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, యాంతి దేవా వ్రతా దేవ పితృని యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపి మాం. సో ఎవరైతే మరి దేవతలను ఆరాధిస్తారో వాళ్ళు దేవతల లోకానికి వెళ్ళి అక్కడ దేవతల మధ్య జన్మిస్తారు. ఎవరైతే భూత ప్రేతాలని ఆరాధిస్తారో వాళ్ళు భూత ప్రేతాలగా వారి మధ్యలో జన్మిస్తారు. ఎవరైతే పితృలని ఆరాధిస్తారో పితృలోకంకి వెళ్తారు. ఎవరైతే నన్ను ఆరాధిస్తారో నా దగ్గరకు వస్తారో నాతో పాటు జీవిస్తారని కృష్ణుడు చెప్తున్నాడు. సో ఈ విధంగా ఎవరెవరికి ఏమి ఇచ్చా కోరిక ఉందో, ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నారో దాని ప్రకారం వాళ్ళు ఆ మార్గాన్ని అనుసరించి ఆ యొక్క వ్యక్తుల్ని, దేవతల్ని, దేవుణ్ణి, భూత ప్రేత పిశాచాలు లేకపోతే పితృల్ని ఆరాధించుకొని అక్కడికక్కడ వాళ్ళ లోకాలకు వెళ్ళిపోతారు. సో జనరలీ భౌతిక ఆసక్తి కలిగిన వాళ్ళు ఏంటంటే ఇలా దేవతలను ఆరాధించుకొని స్వర్గలోకాలకు వెళ్తారు, అక్కడ చాలా మంచి సుఖాలు ఉంటాయని. కానీ మనము కృష్ణుడు చెప్పిన ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఒకవేళ కృష్ణుడిని ఆరాధించుకుంటే మనం కృష్ణుడి యొక్క లోకానికి వెళ్తాం. సో మీరు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఎంత స్వర్గానికి వెళ్ళినా బ్రహ్మలోకానికి వెళ్ళినా సరే మళ్ళీ ఇక్కడ తిరిగి రావాల్సిందే. అది పర్మనెంట్ పొజిషన్ కాదు. కానీ కృష్ణుడి యొక్క లోకానికి భగవద్ధామానికి వెళ్తే మాత్రం అది పర్మనెంట్ పొజిషన్, మళ్ళీ ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. యద్గత్వా వర్తంతే నివర్తంతే తద్ధామ పరమం మమ. చైతన్య మహాప్రభు చైతన్య చరితామృతంలో చెప్తారు, బ్రహ్మాండ భ్రమితే కోనో భాగ్యవాన్ జీవ్
गुरु कृष्ण प्रसादे पाए భక్తిలత బీజ్. సో కర్మానుసారంగా జీవాత్మలు ఈ యొక్క బ్రహ్మాండంలో తిరుగుతూ ఉంటాయి, భ్రమణ చేస్తూ ఉంటాయి. అందులోంచి కొంతమంది భాగ్యవంతులైన జీవులు ఇలా ఎన్నో శరీరాలు మార్చిన తర్వాత వారికి ఒక సౌభాగ్యం కలుగుతుంది, ఈ యొక్క అవకాశం కలుగుతుంది. ఒక భగవంతుడి యొక్క ప్రామాణికమైన గురువుతో సంపర్కం, ఆ గురువు యొక్క సంపర్కం ద్వారా, ఆ పరిచయం ద్వారా ఆయనకి కృష్ణుడి యొక్క కృప కలుగుతుంది. ఈ విధంగా కృష్ణుడు మరియు గురు యొక్క కృప ద్వారా ఆ వ్యక్తికి ఈ యొక్క భక్తి లత పెరగడానికి కావలసిన బీజం అనేది వాళ్ళ హృదయంలో నాటబడుతుంది. సో ఇదన్నమాట అసలు భక్తి మనకు లభించే మార్గం. సో అందరి జీవాత్మలు ఈ యొక్క బ్రహ్మాండంలో భ్రమిస్తూనే ఉన్నాయి. సో ఏవో కోరికల్ని తీర్చుకుంటూ దానికి కావాల్సిన మార్గాన్ని అనుసరించుకుంటూ, ఇది ప్రవృత్తి మార్గం. అప్పుడప్పుడు స్వర్గలోకాలు చేరుకుందా అదే కారణంగా. సో ఇది ప్రవృత్తి మార్గం. ఇలా ఈ భౌతిక రోగంతో ఇంకా భోగించాలనే ఉద్దేశంతో కావాల్సిన మార్గాన్ని, ఈ రెండు మార్గాలు కూడా వేదాల్లో ఇచ్చారు, ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం. సో కానీ బుద్ధిమంతులు, తెలివైన వ్యక్తులు నివృత్తి మార్గాన్ని ఎంచుకుంటారు. తద్వారా ముక్తిని పొంది భగవద్ధామానికి తిరిగి వెళ్తారు. ఇది అవసరమైన విషయం. సో నెక్స్ట్ 3వ శ్లోకం. అధర్మ లక్షణ నానా నరకాశ్చానువర్ణితాః మన్వంతరశ్చ వ్యాఖ్యాత ఆద్య స్వయంభువో యతః. మీరు నాకు ఆ 5వ స్కందం చివరన చెప్పారు రకరకాల నరకాల గురించి. ఎవరైతే పాపాలు చేస్తారో ఏ నరకాలకు వెళ్తారో. 4వ స్కందంలో మొదటి మన్వంతర అంటే స్వయంభూమును యొక్క మన్వంతర, ఎవరైతే బ్రహ్మ యొక్క పుత్రుడో ఆయన యొక్క మన్వంతరం గురించి నాకు వర్ణించారు. దాని తర్వాత ప్రియవ్రతోత్తనాపాదోర్ వంశశ్చరితాని చ ద్వీపవర్ష సముద్రాత్రి నద్యుద్యాన వనస్పతి ధారమండల సంస్థానం భాగలక్షణం మానతః జ్యోతిషాం వివరణాం చ యతేదం అసృజత్ విభుః. దాని తర్వాత మీరు నాకు ప్రియవ్రత మరియు ఉత్తానపాద వారిద్దరు రాజుల యొక్క వంశాల గురించి వర్ణించారు. ఎలా భగవంతుడు ఈ సృష్టి రచన చేశాడు, సృష్టిలో రకరకాల బ్రహ్మాండాలు, లోకాలు, గ్రహమండలాలు, గ్రహాలు, తారలు, ఇంకా రకరకాల పర్వతాలు, నదులు, సముద్రాలు, వనాలు, వృక్షాలు, వీటి యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా మీరు నాకు వర్ణించారు. ఇవన్నీ కూడా ఎలా ఈ యొక్క పృథివీ పైన, ఆకాశంలో, అంతరిక్షంలో, ముల్లోకాల్లో వ్యాపించి ఉన్నాయి అనే విషయాన్ని కూడా మీరు నాకు చక్కగా అర్థం చేయించారు. సో ఇంకా ఆ యొక్క లోకాల్లో నివసించే జీవరాశుల గురించి కూడా మీరు నాకు వర్ణించారు. సో ఏమేమి ఇప్పటివరకు వర్ణించారు శుకదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కు, పరీక్షిత్ మహారాజ్ గారు చెప్తున్నారనమాట. సో విషయం ఇదనమాట. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే భగవంతుడే ఈ సృష్టి యొక్క రచన చేశారని పరీక్షిత్ మహారాజ్ చెప్తున్నారు. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కృష్ణుడు చెప్తాడు కదా, అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భుజంతే మాం బుధ భావ సమన్వితాః. సో అన్ని నా నుంచే ఉత్పన్నమవుతున్నాయి, అన్నిటికీ నేనే మూల కారణం, నా పైన ఇంకేం లేదు. ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకుంటారో ఆ వ్యక్తి నాకు భక్తి చేసుకుంటాడు, నన్నే భజన చేస్తాడు. ఇతి మత్వ, ఈ విషయాన్ని అర్థం చేసుకునేవాడు భజంతేమా, నాకే భజన చేస్తాడు, నన్నే ఆరాధించుకుంటాడు. సో నిజంగా మీకు ఈ విషయం అర్థమైతే అన్ని భగవంతుడి నుంచి వస్తున్నాయి, మాకు తెలుసు అంటారు కదా. మరి అలాంటప్పుడు తెలిస్తే మరి భగవంతుడిని ఆరాధించుకోవాలి. అప్పుడే మీకు అర్థమైంది అసలు ఈ విషయం. అప్పుడే మీరు బుద్ధివంతులు అన్నట్టు, మీకు బుద్ధి ఉన్నట్టు, లేకపోతే బుద్ధి లేనట్టే. సో అందుకు అంటే ఇక్కడ చెప్తున్నారు, ఎవరైతే దుర్భాగ్యవశత్తు ఇలాంటి బుద్ధి లేని వాళ్ళు
వాళ్ళేంటంటే కృష్ణుడి యొక్క ఈ ఆధిపత్యాన్ని అర్థం చేసుకోలేరు. హ్మ్. కానీ ఇలాంటి వ్యక్తులు ఎవరైనా సరే, ఒకవేళ భక్తులతో గాని, లేకపోతే ఇలాంటి భాగవతం, భగవద్గీత వంటి ప్రామాణికమైన పుస్తకాల యొక్క సాంగత్యం కలిగితే, వాళ్ళు మెల్లిమెల్లిగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. సో, మామూలుగా అయితే ఇది చాలా జన్మలు లభిస్తుంది. చాలా జన్మలెత్తాల్సొస్తుంది ఒక వ్యక్తికి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలంటే. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వం ఇతి స మహాత్మా సుదుర్లభః. సో, ఈ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత ఒక వ్యక్తికి జ్ఞానం కలిగి ఆయన భగవంతుడికి కృష్ణుడికి శరణాగతుడవుతాడు. అలాంటి మహాత్ముడు చాలా దుర్లభం. అలాంటి వారిని మహాత్మ అంటారు. సో నెక్స్ట్ 6వ శ్లోకం. అదునేహ మహాభాగ యతైవ నరకాన్నరః నానుగ్రాయాతనాన్యేయాత్ తన్మే వ్యాఖ్యాతుమర్హసి. ఓ ఎంతో అదృష్టవంతమైన, ఎంతో ఐశ్వర్యవంతమైన శుకదేవ్ గోస్వామి, మీరు దయచేసి నాకు ఇప్పుడు తెలియజేయండి. సో ఈ మనుషులు, ఈ బద్ధజీవులు మనుషులు ఇలా నరకాలకి వెళ్ళకుండా, ఈ నరకాల నుంచి వాళ్ళని రక్షించబడే, ఈ నరకాల్లో వాళ్ళు ఎంతో బాధను అనుభవిస్తున్నారు. ఆ బాధ నుంచి వాళ్ళకు ఉపశమనం కలిగే ఒక మార్గాన్ని మీరు సూచించండి. సో మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ వైష్ణవుడిగా పరీక్షితుడు పరదుఃఖ దుఃఖి, ఆయన చూడలేకపోతున్నాడు. నరకంలో ఇలా అన్ని బాధలు కలుగుతున్నాయి వీళ్ళకి, ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నారు మనుషులు పాపాలు చేయడం కారణంగా. సో మరి వీటికి ముక్తి, వీళ్ళందరికీ ముక్తి పొందే మార్గం ఎలా? నరక లోకాల నుంచి వాళ్ళకి ఎలా ముక్తి లభిస్తుంది? అందుకని మనం విన్నాం, అక్కడ ఈ నరకలోకాలు ఎన్నో సంవత్సరాలు, వేల సంవత్సరాలు అక్కడ వెళ్ళి వాళ్ళు ఇలాంటి కష్టాలు బాధలు అనుభవిస్తారు వాళ్ళు చేసిన పాపాలకని. మరి వాళ్ళు ఎప్పుడు వాళ్ళకు ఉపశమనం లభిస్తుంది? వాళ్ళకు సంపూర్ణంగా ఈ నరకలోకాల్లో వెళ్లకుండా ఉండే మార్గం ఏంటి? సో దీని గురించి పరీక్షిత్ మహారాజు అడుగుతున్నాడు. ఇది ఒక వైష్ణవ లక్షణం అన్నమాట. వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకి ఏం దుఃఖం కలుగుతుంది, వాళ్ళకేం కష్టం కలుగుతుంది, దీని గురించి పెద్దగా పట్టించుకోరు, ఆలోచించరు. ఇక్కడ పరీక్షితుడు అతను కొన్ని రోజుల తర్వాత మృత్యు చెందేమన్నాడు, కానీ ఆయన మృత్యు గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. వీళ్ళందరూ నరకంలో వెళ్ళే వాళ్ళందరూ వాళ్ళకి ఎలా రక్షణ కలుగుతుంది, వాళ్ళకి అక్కడి నుంచి ఇలా ముక్తి లభిస్తుంది అనే దాని గురించి ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే వైష్ణవుడు వేరే వాళ్ళ దుఃఖంలో ఉంటే చూసి సహించలేరు అనమాట. ప్రహ్లాద్ మహారాజు కూడా అంతే. ఆయన అదే అంటారు, ఓ భగవంతుడా, నాకేం ప్రాబ్లం లేదు, నేను బాగానే ఉన్నాను. ఎందుకంటే మిమ్మల్ని ఎలా గుణగానం చేయాలో, మీ గుణమహిమల్ని ఎలా పాడాలో నేను నేర్చుకున్నాను, అది చాలు నాకు. సో దీని ద్వారా నేను ఎప్పుడు చిన్న స్థలంలో ఉంటాను, కృష్ణ భావనామృతంతో ఉంటాను కనుక నాకు టెన్షన్ లేదు, నా గురించి నాకు బెంగ లేదు. కానీ నా ప్రాబ్లం అంతా ఏంటంటే ఈ యొక్క మూర్ఖులు, ఈ మూర్ఖులందరూ ఏంటంటే మాయా సుఖ, మాయలో పడి ఆ సుఖం గురించి, భౌతిక సుఖం వెంటబడి, ఆ యొక్క సుఖం వెనకల పడి ఈ భగవంతుడికి భక్తి చేసుకునే జ్ఞానం లేక బాధపడుతున్నారు, కష్టాలు పాలవుతున్నారు, నరకయాతన అనుభవిస్తున్నారు. వీరి కోసం నా చింతంతా, నా బాధంతా వీరి గురించి. సో ఇదన్నమాట వైష్ణవుడి యొక్క సమస్య. వైష్ణవుడి సమస్య ఏంటంటే వేరే వాళ్ళు దుఃఖంలో ఉన్నారు, దుఃఖంలో ఈ మాయ వెనకాల మాయలో పడి వాళ్ళు చాలా కష్టాలు పాలవుతున్నారు. వాళ్ళని ఎలా మాయలోంచి బయటికి తీసుకురావాలి, కృష్ణ భక్తుని ఎలా చేయాలి, ఎందుకంటే కృష్ణ భక్తులుగా మారితేనే అసలైన ఆనందాన్ని వాళ్ళు అనుభవించగలరు. ఇది వైష్ణవుడు యొక్క బాధ. సో ఎందుకంటే వైష్ణవుడు సంపూర్ణంగా కృష్ణుడి యొక్క శరణంలో వచ్చేసాడు కనుక, ఆయనకి శరణాగతుడైపోయాడు కనుక ఆయనకు సమస్య లేదు, ఆయనకి ఏం ప్రాబ్లం లేదు. కానీ ఆయన ఎప్పుడు ఇలాంటి అనుకంప, దయ ఉంటుంది అనమాట ఇలాంటి బద్ధజీవుల పట్ల. వాళ్ళని ఎలా రక్షించాలి నేను నరకం యాతన నుంచి అని ఆలోచిస్తూ ఉంటారు. పరీక్షిత్ మహారాజు కూడా అదే ఆలోచనతో, అదే ఉద్దేశంతో శుకదేవ్ గోస్వామిని ఇక్కడ అడుగుతున్నారు, ఏంటి మార్గం మీరు చెప్పండి, సూచించండి అని. సో మరి శుకదేవ్ గోస్వామి ఏం చెప్తారో చూద్దామంట. ఫస్ట్ శ్రీ శుక ఉవాచ నచేదిహైవ పచితిం యతాంహసః కృతస్య కుర్యాన్ మనవుక్త పాణిభిః ధ్రువం స వై ప్రేత్య నరకానుపైతి
ఏ కీర్తితామే భవతస్తిగ్మయాతనాః. శుకదేవ గోస్వామి ఏమంటారంటే, ఓ రాజా, ఇలాంటి వాళ్ళు నరకానికి వెళ్ళకుండా, పాపాత్ములు నరకానికి వెళ్ళకుండా ఉండాలంటే మనుషులు చచ్చిపోయే కన్నా ముందే దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళు చేసిన పాపాలకి మనస వాచ కర్మన వాళ్ళు ఏ పాపాలైతే చేశారో వాటన్నిటికీ ఎలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలో మను సంహితలో ఉంది. ఆ మను సంహితలో ఉన్న ప్రకారంగా, ఈ ధర్మశాస్త్రాల ప్రకారంగా వాళ్ళు ప్రాయశ్చితం చేసుకుంటే వాళ్ళు తప్పకుండా ఈ యొక్క నరకలోకాల నుంచి తప్పించుకోవచ్చు. లేకపోతే వాళ్ళు నరకలోకాలకి వెళ్ళాల్సిందే. నేను ఏవైతే మీకు ఎలా వర్ణించానో ముందు, దాని ప్రకారంగా అక్కడ కష్టాలు అనుభవించాల్సిందే. సో ఇది ప్రాయశ్చిత్తం ఒక మార్గంగా ఇప్పుడు మనకి శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి సూచిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే విషయం, ఇది ఒక టెస్ట్ అనమాట, పరీక్ష. విశ్వనాథ్ చక్ర ఠాకూర్ కూడా అదే విషయం చెప్తున్నారు ఇక్కడ. పరీక్షిత్ మహారాజ్ శుద్ధ భక్తుడు. సో డైరెక్ట్గా భక్తి గురించి చెప్పాలి కదా, ఎందుకంటే శుకదేవ గోస్వామి భక్తుడు, పరీక్షిత్ మహారాజు భక్తుడు. సో ఆయన డైరెక్ట్ భక్తి గురించి చెప్పాలి. భక్తి ద్వారా అన్నీ మీరు అధిగమించవచ్చు అని చెప్పాలి, కానీ ఇలా భక్తి గురించి చెప్పకుండా ముందేం చెప్తున్నారంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పరీక్షిత్ మహారాజు కావాలంటే ఆయన ఇప్పుడు ఆయనకు గురువు, ఆయన కావాలనుకుంటే ఆయన వెంటనే భక్తి గురించి చెప్పచ్చు. ఎందుకంటే మాం చయోగ విచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. సో భక్తి అనేది చాలా పవర్ఫుల్. భగవంతుడికి, కృష్ణుడికి శరణాగతం అయిపోతే, సంపూర్ణంగా భక్తి చేసుకుంటే ఇవన్నీ పాపాల నుంచి, 3 గుణాల యొక్క ప్రభావం నుంచి మనం ముక్తి పొందుతాం. ఆ విషయం చెప్పచ్చు కదా డైరెక్ట్గా. ఆ విషయం డైరెక్ట్గా చెప్పట్లేదు. కావాలనే పరీక్షిత్ మహారాజ్ని ఇక్కడ ఒక పరీక్ష పెడుతున్నారు ఆయన. ఎందుకంటే గీతలో కృష్ణుడు చెప్పేసి అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి, అన్ని పాపాల నుంచి నేను ముక్తి ఇచ్చేస్తాను వ్యక్తికి ఎవరైతే నాకు శరణాగతులు అయిపోతారు. కానీ ఇక్కడ పరీక్షిత్ మహారాజ్ యొక్క బుద్ధిని ముందు పరీక్షిస్తున్నారు. అందుకని ఇక్కడ ఫస్ట్ ఈ ప్రాయశ్చిత్తం అనేది కర్మకాండీయ పద్ధతి. ఈ కర్మకాండ యొక్క మార్గాన్ని ఇక్కడ సూచిస్తున్నారు పరీక్షిత్ మహారాజుకి శుకదేవ గోస్వామి. సో ఇక్కడ మను సంహిత, ఈ ధర్మశాస్త్రాలు ఇంకా మిగతా ఉన్నాయి, ఇవన్నీ కర్మకాండ ఎలా చేయాలి, కర్మకాండ పద్ధతి ద్వారా మీరు పాపాల నుంచి ఎలా ప్రాయశ్చిత్తం ద్వారా మీరు దీన్ని, ఈ యొక్క పాపాల యొక్క ఫలితాల నుంచి మీరు ఉపశమనం పొందొచ్చని మార్గాన్ని సూచిస్తున్నారు. సో మరి మనం కూడా, మనం భక్తులం కదా, మరి మనం ఇవి మార్గాన్ని అనుసరించాలా వద్దా, ప్రాయశ్చిత్తం చేసుకోవాలా వద్దా? ఎవరైతే భక్తి మార్గాన్ని అనుసరించట్లేదో వాళ్ళైతే తప్పకుండా ప్రాయశ్చిత్తం చేయాల్సిందే, లేకపోతే నరకానికి 100% వెళ్తారు. కర్మకాండాన్ని అనుసరించాలి అంటే ఎవరైతే భక్తి యోగాన్ని అనుసరించట్లేదో వాళ్ళకి ఇంకా ఆప్షన్ లేదు, కంపల్సరీ కనీసం కర్మకాండాన్ని అనుసరించాల్సిందే. కానీ ఎవరైతే భక్తి యోగాన్ని అనుసరిస్తున్నారో వాళ్ళకి అవసరం లేదు ఇంకా కర్మకాండాన్ని అనుసరించడం. సో ఆ విషయాలు మనం ఇంకా బాగా స్పష్టంగా ఈ అధ్యాయంలో తెలుసుకుంటాం ఈరోజు రేపు క్లాసెస్లో. తస్మాత్ పురైవాశ్విహ పాప నిష్కృతో యతేత మృత్యోర్ అవిపద్యతాత్మనా దోషస్య దృష్ట్వా గురులాఘవం యత బిషక్ చికిత్సేతరుజాం నిదానవత్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అందుకనే మృత్యువు వచ్చే కన్నా ముందే ఎప్పుడైతే శరీరం బాగా ఉందో, స్వస్థత ఉందో, స్ట్రాంగ్గా ఉందో, అప్పుడే వెంటనే ఈ శాస్త్రాల అనుసారంగా ప్రాయశ్చిత్త మార్గాన్ని అనుసరించి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. లేకపోతే సమయం వెళ్ళిపోతుంది. సమయం అయిపోయిందంటే ఈ యొక్క పాపాల యొక్క ఫలితాలు పెరిగిపోయి, పాపాలు ఇంకా పెరిగి పాపాల ఫలితాలను అనుభవించాల్సిందే. ఎలాగైతే ఒక మంచి డాక్టరు ఏం రోగం ఉందో బాగా పరీక్షించి దాని ఎంత ముదిరిందో ఆ రోగం తెలుసుకొని దాని ప్రకారంగా ఆ వ్యక్తి
ఆ డాక్టర్ ఎలా చికిత్స చేస్తాడో అలాగే ఒక వ్యక్తి కూడా అతను ఎన్ని పాపాలు చేస్తాడో దాని ప్రకారంగా శాస్త్రాల అనుసారంగా ఒక వ్యక్తి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ప్రాయశ్చిత్తమే మార్గంగా ఇప్పుడు పరీక్షిత్ మహారాజుకి శుకదేవ గోస్వామి సూచిస్తున్నారు. ధర్మశాస్త్రాలు అంటే ఇక్కడ మను సంహిత. ఇక్కడ ఏం చెప్తాయంటే ఇలాంటి ధర్మశాస్త్రాలు, కాలుకి కాలు, చేయికి చేయి, తలకాయకి తలకాయ అనమాట. అంటే ఎవరైనా చంపేశారనుకో మీరు మీరు చావాల్సిందే, మృత్యుదండ విధించాల్సిందే ఆ వ్యక్తికి. ఒక వ్యక్తి మర్డర్ చేస్తే అతన్ని మర్డర్ చేయాల్సిందే, అతన్ని చంపేయాల్సిందే. అప్పుడు ఆ వ్యక్తి ఆ మర్డర్ చేసిన పాపం తగలకుండా భవిష్యత్తులో వచ్చే జన్మలో నరకంలో కానీ వచ్చే జన్మల్లో కానీ దాని యొక్క ఫలితం అనుభవించకుండా ఒక ఉపశమనం కలుగుతుంది. కానీ ఈ యొక్క జన్మలో అతన్ని నరకేయాలని, అందుకే మృత్యుదండ ముందు విధించేవారు అనమాట, క్యాపిటల్ పనిష్మెంట్. మను సంహిత ప్రకారంగా ఎవరైతే మర్డర్ చేస్తారో, ఒకరిని చంపేస్తే అతన్ని చంపేయాలి. సో ప్రాణంకి ప్రాణం అన్నమాట. కానీ ఇవాళ రేపు మను సంహిత ఇలాంటి శాస్త్రాలను ఎవరు బాగా అనుసరించట్లేదు, రివర్స్లో కాల్చి పారేస్తున్నారు అన్నమాట. ఇవన్నీ మను సంహిత లాంటి పుస్తకాలన్నీ ఇందులో అన్ని తప్పుడు విషయాలు ఉన్నాయనేసి కాలేజీలో, యూనివర్సిటీలో ఈ యొక్క పుస్తకాన్ని లైబ్రరీలోంచి తీసి మరీ కాల్చేసి పారేస్తున్నారు. సో అందుకనే ఇలా ఎవరు సరిగ్గా ఇప్పుడు ఈ ధర్మశాస్త్రాలను కూడా అనుసరించట్లేదు. కానీ కనీసం ఇదైనా అనుసరించాలన్నమాట. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల హిందూ సమాజంలో కొంతమంది వ్యక్తులు ఇలాంటి ప్రాయశ్చిత్త మార్గాన్ని అనుసరిస్తున్నారు, ఇలాంటి ధర్మశాస్త్రాలను అనుసరిస్తున్నారు. క్రిస్టియానిటీలో కూడా ప్రాయశ్చిత్తం అనే ఒక పద్ధతి ఉంది. అక్కడ కూడా జనాలు ఎవరైతే పాపాలు చేసుకుంటారో వెళ్ళి అక్కడ ప్రాయశ్చిత్తం, కన్ఫెషన్ అంటారు, అక్కడ వెళ్ళి ప్రాయశ్చిత్తం చేసుకునే ఒక మార్గం ఉంది వాళ్ళకు కూడా పాపాల నుంచి. నెక్స్ట్ ఇది విన్న తర్వాత మరి పరీక్షితుడు ఏమంటాడు? చాలా బాగా చెప్పారు అని స్వీకరిస్తాడా? ఇప్పుడు టెస్ట్ చేశారనమాట శుకదేవ గోస్వామి. పరీక్షితుడి ఒక రియాక్షన్ చూడాలనుకుంటున్నారు. పరీక్షితుడు ఏమంటారు? సో పరీక్షిత్ మహారాజు ఏమంటారంటే, శ్రీరాజో వాచ దృష్టశ్రుతాభ్యాం యత్ పాపం జనాన్నప్యాత్మనోహితం కరోతి భూయో వివశః ప్రాయశ్చిత్తం అథోకతం. పరీక్షిత్ మహారాజు ఏమంటాడంటే, ఒక వ్యక్తికి అర్థం కావచ్చు నేను చేసేది పాపం, ఇది మంచిది కాదు. ఎందుకంటే అతను చూస్తున్నాడు, ఒక పాపం చేసిన ఖైదీని గవర్నమెంట్ కానీ రాజు కానీ దండిస్తున్నారు, అందరి ముందు వాళ్ళకి దండన విధిస్తున్నారు. అయినా కానీ ఇంకా అందరూ మిగతా సమాజంలో ప్రజలందరూ కూడా అలా పాపం చేసేవాడిని నిందిస్తున్నారు. సో ఇవన్నీ విన్న, శాస్త్రాలని చదివిన ఆ వ్యక్తి తెలిసినా, ఇలా నరకానికి వెళ్తావురా బాబు నువ్వు పాపాలు చేస్తే అని తెలిసినా, ఇంత జ్ఞానం ఉన్నా, ఇన్ని చూసినా, ఇన్ని విన్నా ఆ వ్యక్తి మళ్ళీ మళ్ళీ అదే పాపం చేస్తూనే ఉంటాడే. అటువంటిది మరి ఈ ప్రాయశ్చిత్తం ద్వారా ఏం లాభం? ఎవరికి ఏం లాభం జరుగుతుంది? ఈ ప్రాయశ్చిత్తానికి ఏమైనా అసలు వాల్యూ ఉందా అని పరీక్షిత్ మహారాజ్ అంటున్నాడు. సో ఒక వ్యక్తి ఎవరైతే ఆ అలవాటుకి బానిసైపోయారో, భోగించే భౌతిక ప్రపంచంలో నేను భోగించాలి అనే అలవాటుకి, సో ఆ వ్యక్తి ఆ భోగించే ప్రవృత్తి ఉన్నంత వరకు ఈ ప్రాయశ్చిత్తము పనికిరాదు. ఎందుకంటే ఆ వ్యక్తి మీరు దండించిన ఆ దండన స్వీకరిస్తారు, మళ్ళీ అదే పాపం చేస్తాడు. దొంగ ఉన్నాడు, దొంగతనం చేస్తే నేను పట్టుబడితే నాకు దండన విధిస్తారు, దండన కలుగుతుందని తెలుసు, అయినా దొంగతనం చేస్తాడు, పట్టుబడతాడు, జైలుకి వెళ్తాడు, జైల్లో శిక్ష అనుభవిస్తాడు, మళ్ళీ జైలు నుంచి బయటకు వస్తాడు, మళ్ళీ దొంగతనం చేస్తాడు. సో మరి జైలుకి వెళ్ళి ఏం లాభం? జైలుకి వెళ్ళినా కానీ మళ్ళీ దొంగతనం చేయడం మాత్రం అయితే మానలేదు. సో అటువంటి ప్రాయశ్చిత్తం ఏం లాభం? మళ్ళీ ఆ వ్యక్తి భోగించాలి అనే ఆ యొక్క వాసన ఉంది కాబట్టి ఇంద్రియాలని,
మళ్ళీ మళ్ళీ అదే తప్పులు, అవే పాపాలు చేస్తూనే ఉంటాడు. సో, అందుకనే ఈ యొక్క ప్రాయశ్చిత్తం, కన్ఫెషన్, అటోన్మెంట్ ఇవన్నీ కూడా పెద్దగా పనికిరానివి. ఎంత పెద్దగా లాభం లేదు చేసి అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ వ్యక్తి వివశుడు. కరోతి భూయో వివశః, వివశుడైపోతాడు ఆ వ్యక్తి. ఎందుకంటే అతనికి భోగించాలని లోపల కోరిక ఉంది. ఆ కోరిక వెళ్ళనంత కాలం వ్యక్తి పాపాలు చేస్తూనే ఉంటాడు అలవాటు ప్రకారం. అందుకనే ఈ యొక్క ప్రాయశ్చిత్తం దీనికి ఒక అసలు ఇది పనిచే అని చెప్పేస్తున్నారు అనమాట. వేస్ట్ అని చెప్పేస్తున్నారు బేసికలీ. ఇంకో శ్లోకంలో ఇంకో పాయింట్ కూడా చెప్తారు పరీక్షితుడు. ప్రాయశ్చిత్తం ఎంత బేకారో చెప్పేస్తాడు. ఎందుకు పనికిరాదు ఎందుకో. క్వచిన్నివర్తతే భద్రాత్ క్వచిచ్చరతి తత్పునః ప్రాయశ్చిత్తం మతోపార్థం మన్యే కుంజర శౌచవాత్. ఇది కుంజర శౌచవాత్ అంట. కుంజర శౌచవాత్ అంటే ఏనుగు చేసే స్నానం వంటిది. ఒక వ్యక్తి ఇలా అన్నీ తెలుసు కూడా పాపాలు చేద్దని ఆయన కానీ పాపాలు చేస్తాడు. అందుకనే ఇలా పాపాలు చేయడం, మళ్ళీ ప్రాయశ్చిత్తం చేసుకోవడం, మళ్ళీ పాపాలు చేయడం, మళ్ళీ ప్రాయశ్చిత్తం చేయడం, ఇది ఏం పనికిరాదు, వేస్ట్. ఇది ఎలాంటిదంటే ఏనుగు స్నానం చేసినట్టు. ఏనుగు బాగా స్నానం చేసి మళ్ళీ ఒడ్డు మీదకి వచ్చిన తర్వాత అక్కడ మట్టినంతా మొత్తం శరీరం పైన చల్లుకుంటుంది. అలా మట్టి దుమ్ము మళ్ళీ నెత్తి శరీరం పైన అంతా చల్లుకుంటుంది నేలపైన తిరిగి వచ్చిన తర్వాత. మరి అంత స్నానం చేసి ఏం లాభం? సో అలాగా వ్యక్తి ప్రాయశ్చిత్తం ద్వారా పాపాలన్నీ కడిగేసుకొని తర్వాత మళ్ళీ పాపాలు చేస్తే ఇంకా అలా కడుక్కోవడం ఏం లాభం? అందుకనే ఇది వేస్ట్, ఇది పనికిరాదు అని చెప్పేస్తున్నారు అనమాట. ఈ సొల్యూషన్ బాగాలేదు, ఈ సొల్యూషన్ వర్కౌట్ అవ్వదు. సో పరీక్షితుడికి పెట్టిన పరీక్షని పరీక్షితుడు నెగ్గాడు అనమాట. సో సుఖదేవ్ గోస్వామి టెస్ట్ చేస్తున్నాడు, ఏమంటాడు పరీక్షితుడు అని. పరీక్షితుడు నో, ఇది వర్కౌట్ అవ్వలేదు. సో అందుకని ఇప్పుడు ఇది వర్కౌట్ కాదని చెప్పేస్తున్నాడు. అందుకని ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకొక సొల్యూషన్. ఇది ఫస్ట్ది కర్మకాండ మార్గాన్ని సూచించారు. నెక్స్ట్ ఇంకో సొల్యూషన్ సూచిస్తారు. సరే ఇది వర్కౌట్ అవ్వడంటున్నావు కదా, ఇంకొక సొల్యూషన్ ఇస్తాను ఇవన్నీ అంటే ఇవన్నీ వేదాల్లో ఉన్నాయి ఈ సొల్యూషన్స్ కూడా. ఒకటి కర్మకాండ మార్గం, ఇంకోటి ఇప్పుడు చెప్తున్నారు. శ్రీ బాదరాయణైరువాచ కర్మణ కర్మ నిర్హారో నహ్యాత్యంతిక ఇష్యతే అవిద్వద్ అధికారిత్వాత్ ప్రాయశ్చిత్తం విమర్శనం. శుకదేవ్ గోస్వామి వ్యాసదేవు యొక్క పుత్రుడు ఏమంటున్నారంటే, ఓ రాజా, ఎందుకంటే ఈ ప్రాయశ్చిత్తం ద్వారా పాపాలని తుడిచేసుకునే మార్గం ఇది కూడా ఒక కర్మకాండీయ పద్ధతి. అందుకారణంగా ఒక వ్యక్తి కర్మకాండ కార్యక్రమాలు చేసినంత వరకు ముక్తిని పొందలేడు సంపూర్ణంగా. సో ఇలా జస్ట్ ప్రాయశ్చిత్తం చేసేసి పని వెళ్ళి తీసుకుంటే అలాంటి వ్యక్తి అసలైతే బుద్ధిమంతుడు కాదు, అసలైన బుద్ధిమంతుడు కాదు. ఎందుకంటే ఆ వ్యక్తి ఇంకా తమోగుణంలోనే ఉన్నాడు. ఈ తమోగుణం నుంచి ఎప్పుడైతే ఆ వ్యక్తి బయటపడ్డో అప్పటి వరకు లాభం లేదు. సో ఈ విధంగా ఒక పాపం ఒక కార్యం చేసి ఇంకో ప్రాయశ్చిత్తం ఇంకో కార్యం ద్వారా దాన్ని తుడిచేయడం వల్ల అతని హృదయంలో ఉండే కోరికలు అవి మాత్రం అలాగే ఉండిపోతున్నాయి. ఆ కోరికలు మాత్రం చేంజ్ అవ్వట్లేదు. అందుకనే బయట నుంచి ఎంత పుణ్యాత్ముడిగా వ్యవహరించినా అతను ఆ కోరికలు లోపల ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఎప్పుడో అప్పుడు పాపాలు చేయాల్సిందే. అందుకనే అసలైన ప్రాయశ్చిత్తం ఏంటంటే చెప్పాలంటే ఎన్లైటన్మెంట్, అసలైన జ్ఞానాన్ని పొందడం. ఏ జ్ఞానం ద్వారా అయితే ఒకరు భగవంతుడిని అర్థం చేసుకుంటారో ఆ జ్ఞానాన్ని పొందడం అని చెప్తున్నారు. సో దీని ద్వారా ఇప్పుడు గురువు శుకదేవ్ గోస్వామి పెట్టిన ఎగ్జామ్ పరీక్షితుడు పాస్ అయ్యాడు అనమాట, ఎగ్గాడు. సో ఈ యొక్క కర్మకాండ లేకపోతే ఈ ప్రాయశ్చిత్త మార్గం అనేది పనికిరాదు, దీనివల్ల అసలైన మేలేం జరగదు అని ఆయన చెప్పాడు.
ఇప్పుడు సరే సుఖదేవ గోస్వామి అంటుండు, సరే కర్మకాండ వర్కౌట్ అవుతుంటున్నావు కదా, నెక్స్ట్ ఉంది ఇంకోటి జ్ఞానకాండ, జ్ఞానం ద్వారా. సో ఇలా జ్ఞానం ద్వారా మీరు ఈ యొక్క పాప కార్యం నుంచి మీరు చేయడం నుంచి బయటపడవచ్చు అంటున్నాడు. సో కర్మిల కన్నా జ్ఞానులు బెటర్ అని చెప్తున్నారు ఇక్కడ. భగవద్గీతలో కృష్ణుడు కర్మిల గురించి చెప్పారు. నమాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమః మాయాపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రిత. సో ఇవి రకరకాల మూర్ఖుల గురించి చెప్పారు. ఎవరైతే భగవంతుడిని నమ్మరో, ఎవరి జ్ఞానం అయితే మాయ ద్వారా అపహరించకపోయిందో అలాంటి వాళ్ళ గురించి, ఎవరికైతే అసలు ఇలాంటి మూర్ఖుల గురించి చెప్పారు. ఇలాంటి మూర్ఖుల్ని గాడిదలతో పోల్చారు. సో అందుకనే ఇక్కడ విమర్శన అని చెప్పారు. ప్రాయశ్చిత్తం, విమర్శన. విమర్శనం అంటే సంపూర్ణమైన జ్ఞానం, వేదాంతం యొక్క అసలు వేదాంతం యొక్క అసలైన జ్ఞానం ఏంటి? వేదైశ్చ సర్వేరహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విధి ఏవ చాహం. సో ఇది వేదాంతం చదవడం యొక్క ఉద్దేశం, భగవంతుడి కృష్ణుని అర్థం చేసుకోవడం. అలా వేదాంతాలు చదివేసి ఇంకా ఒకవేళ కృష్ణుడిని అర్థం చేసుకోకపోతే, అంటే కారణం కృష్ణుడే అనే విషయం, వేదాల యొక్క సారం కృష్ణుడే, అన్నిటికీ మూల కారణం కృష్ణుడే అనే విషయాన్ని అర్థం చేసుకోకపోతే, ఆ వ్యక్తి ఏదో అలా వేదాలు చదివి ఆ వేదాల జ్ఞానం ద్వారా అతను ఎన్నో కాల్పనిక సిద్ధాంతాన్ని సృష్టించుకొని దాని ద్వారా మళ్ళీ ఏమీ లాభం లేదు అతనికి. సో ఎప్పటివరకైతే కృష్ణుడిని అర్థం చేసుకొని కృష్ణుడికి శరణాగతులు అవ్వరు, ఎందుకంటే కృష్ణుని అర్థం చేసుకున్నారు అంటే ఏంటి, కృష్ణుడు శరణాగతులు అయిపోతారు. ఎవరైనా మాకు కృష్ణుడు తెలుసు, భగవంతుడు కృష్ణుడు అని తెలుసు, కానీ కృష్ణుడు మరి భక్తి చేసుకోండి అది మాత్రం చేసుకోం, కానీ కృష్ణుడు భగవంతుడు మాకు తెలుసు అంటే మీకు ఏం తెలియదు. కృష్ణుడు భగవంతుడిని తెలిస్తే మీరు భగవంతుడికి భక్తి చేసుకుంటారు, భగవంతుడి నామాన్ని జపిస్తారు, ఇప్పుడే భగవంతుడికి సేవ చేస్తారు. అలా చేయట్లేదంటే మీరు యాక్చువల్లీ మీకు కృష్ణుడు అంటే ఎవరో తెలియదు. సో అదనమాట విషయం. సో అలా ఎవరైనా ఎంతో జ్ఞానం ఉంది, ఎంతో జ్ఞానం ప్రదర్శన చేస్తారు, మాకు భగవద్గీత తెలుసు, అన్ని శ్లోకాలు తెలుసు, అన్ని వేదాలు చదివారు, మేము బ్రాహ్మణులం, చిన్నప్పటి నుంచి అన్ని చదివాము, విన్నాము, అన్నీ చేశారు, కానీ ఇప్పుడు మాత్రం భక్తి చేసుకోవట్లేదు. ఎందుకు అంటే మీకు ఏం తెలియదు, మీకేం జ్ఞానం లేదు, మీరు చదివినంతా వేస్ట్, మీకు తెలిసిన వేదాంతాలు మంత్రాలను దేనికి పనికిరావు. సో ఈ విషయం అనమాట పాయింట్, ఇది కంక్లూజన్. ఎందుకంటే నిజంగా ఎవరికైనా తెలిస్తే, అందుకే మీరు చూస్తే అసలు బ్రాహ్మణులు అంటే వాళ్ళు ఎవరైతే భగవంతుడు కృష్ణుని ఆరాధించుకుంటారు, విష్ణువుని ఆరాధిస్తారు. సో ఇలా భగవంతుడి విష్ణువుని ఆరాధించడం వదిలేసి ఎంతో వేదాల శాస్త్రాలు అన్ని జ్ఞానం ఉన్నా కానీ వెళ్ళి వేరే పనులు చేస్తున్నారంటే వాళ్ళకి అసలు ఏ వేదాలు శాస్త్రాలు ఏం తెలియదు అనమాట, ఏం జ్ఞానం లేదంటే. నిజంగా జ్ఞానం ఉంటే ఆ వ్యక్తి భగవంతుడి కృష్ణుడిని సంపూర్ణంగా ఆరాధిస్తాడు, 24 గంటలు కృష్ణుడి గురించి శ్రమిస్తాడు, సేవ చేసుకుంటాడు. అతనే తెలివైన వ్యక్తి, అతనికి అసలైన వేదాల యొక్క జ్ఞానం తెలిసిన వ్యక్తి. నాశ్నతః పత్యం ఏవాన్నం వ్యాధయో భిభవంతి ఏవం నియమకృద్రాజన్ శనైక్షేమాయ కల్పతే. ఓ రాజా, ఒక రోగి వ్యక్తి అతను ఒక శుద్ధమైన ఆహారాన్ని, డాక్టర్ ఇచ్చిన శుద్ధమైన ఆహారాన్ని తీసుకుంటే ఎలా ఆ రోగం నుంచి నయమైపోతుందో అతనికి, ఆ ఇన్ఫెక్షన్ నుంచి ఆ యొక్క రోగం మళ్ళీ దగ్గరలో రాదో, అలాగే ఒక వ్యక్తి ఈ జ్ఞానము యొక్క నియమాలన్నీ బాగా అనుసరించి అతను ఈ యొక్క భౌతిక కల్మషాల నుంచి ముక్తి పొంది ముక్తి పొందడానికి ఆ మార్గం ముందుకు వెళ్తాడు. ఆ మార్గంలో గ్రాడ్యువల్గా అతను ముక్తి మార్గం వైపు వెళ్తాడు ఈ జ్ఞాన మార్గాన్ని అనుసరించి. సో ఇక్కడ సమస్య ఏంటంటే జ్ఞాన మార్గంలో వ్యక్తి బాగా చదివి బాగా ఆలోచించి తర్వాత ఒకసారి అనుకుంటాడు నేనే నారాయణుణ్ణి, నేనే భగవంతుణ్ణి అని.
సో ఇది కూడా ఒక రకమైన అజ్ఞానత అనమాట. సో అన్ని వేదాలు చదివి నేనే నారాయణుడిని, నేనే భగవంతుడిని అర్థం చేసుకుంటే అంటే ఆయనకు సరైన జ్ఞానం కలిగినట్టు కాదనమాట. ఇది ఒక ప్రాబ్లం అనమాట. ఇది కూడా ఒక రకమైన తమోగుణం. హిన్యారవిందాక్ష విముక్తమానినస్ త్వయ్యస్తభావద్ అవిశుద్ధ బుద్ధయ ఆరుహ్య కృచ్ఛ్రేణ పరం పదం తతః పతంత్యదో నాదృతయుష్మదాంగ్రయః. సో ఇక్కడ ఇలాంటి అజ్ఞానత ఎందుకంటున్నారు? అజ్ఞానత అంటే ఈ వ్యక్తి ఇలా ఇప్పుడు ఈ జ్ఞానం ద్వారా, జ్ఞాన మార్గం ద్వారా అని అనుకుంటాడు, నేను ముక్తి పొందేశాను, నేనే భగవంతుడిని అయిపోయాను, నేనే నారాయణుడిని అయిపోయాను అనుకుంటారు. సో ఇలాంటి జ్ఞానం ద్వారా మళ్ళీ ఒక రకమైన అంధకారంలో వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అలా ఒక్కొక్కసారి చాలామంది జ్ఞాన మార్గానికి వెళ్ళి మళ్ళీ పతనం అయిపోతారు. బ్రహ్మజ్యోతి వరకు వెళ్ళి కూడా పతనం అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు భగవంతుడు శ్రీకృష్ణుడు యొక్క పాదపద్మాల యొక్క శరణు గ్రహించలేదు కనుక. కాకపోతే వీళ్ళకి అట్లీస్ట్ జ్ఞానులకు తెలుసు అనమాట, ఇది పాపము, ఇది చెయ్యకూడదు అని. వాళ్ళు అందుకే కొంచెం జాగ్రత్తగా ఉంటారు, పాపాలు చేయకుండా. కర్ముల కన్నా నయం. ఇంకా శాస్త్రాల అనుసారంగానే వాళ్ళు కూడా జీవిస్తూ ఉంటారు. సో ఈ జ్ఞాన మార్గంలో పాటించవలసిన నియమాలు, దేని ద్వారా వాళ్ళు ముక్తిని పొందవచ్చో ఆ నియమాలు ఏవైతే పాటించాలో జ్ఞాన మార్గాన్ని అనుసరించే వాళ్ళు ఇక్కడ నెక్స్ట్ 2 శ్లోకాల్లో ఇచ్చారు. చూద్దామా? తపసా బ్రహ్మచర్యేన శమేన చ దమేన చ త్యాగేన సత్య శౌచాభ్యాం యమేన నియమేన వా దేహవాగ్బుద్ధిజం ధీరా ధర్మజ్ఞా శ్రద్ధయాన్వితాః క్షిపంత్యగం మహదపి వేణుగుల్మం ఇవానలః. సో మనసుని మనము ఏకాగ్రతతో మనం భగవంతుడి పైన లేకపోతే ఈ యొక్క ముక్తి మార్గం పైన కేంద్రీకరించాలనుకుంటే ఒక వ్యక్తి బ్రహ్మచర్యను పాటించాలి పతనం అవ్వకుండా. ఇంకా ఎన్నో రకాల తపస్సులను చేయాలి. ఆ తపస్సుల ద్వారా, తపస్సు అంటే ఏంటి? ఇంద్రియాన్ని భోగించడం, త్యాగం చేసేయడం. ఇంకా మనస్సుని, ఇంద్రియాల్ని నిగ్రహించుకోవాలి. దానం ఇవ్వాలి, ఎప్పుడు సత్యమే పలకాలి, పరిశుభ్రంగా ఉండాలి, పరిశుభ్రత పాటించాలి, అహింసను కూడా పాటించాలి. ఇంకా భగవంతుడి నామాల్ని కూడా నియమం ప్రకారం జపించాలి. తద్వారా ఒక శ్రద్ధావంతుడైన వ్యక్తి ఇలాంటి ధర్మ నియమాలన్నీ పాటించి పాపాల నుంచి శుద్ధమైపోతాడు. వెంటనే ఏవైతే మనస వాచ కర్మ చేశాడో పాపాల నుంచి టెంపరీగా ప్రస్తుతానికైతే శుద్ధమైపోతాడు. కానీ ఈ యొక్క పాపాలు అన్నీ కూడా ఎలా అంటే ఒక బ్యాంబూ వృక్షం కింద పడి ఉన్న ఎండిపోయిన ఆకులు వంటివి. ఇవన్నీ కూడా ఎలాగైతే అగ్ని ద్వారా కాలి బూడిదైపోతాయో అలాగే. కానీ కింద పైన నేలపైన ఉన్నంత బూడైపోయింది, కానీ కింద ఇంకా రూట్స్, వ్రేళ్ళు మాత్రం అలాగే ఉంటాయి. అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ చెట్టు వచ్చేస్తుంది. సో ఇక్కడ జ్ఞాన మార్గాన్ని సూచిస్తూనే ఇందులో ఉన్న లోపాన్ని కూడా ఇక్కడ లాస్ట్కి ఫైనల్గా శుకదేవ్ గోస్వామి పరీక్షితుడికి సూచించేశాడు. సో ఒకటి కర్మ మార్గం, అంటే ఇవన్నీ శాస్త్రాలు ఉన్నాయి. కర్మకాండ మార్గము, జ్ఞానకాండ మార్గము, భక్తి యోగ మార్గము. సో మరి కర్మకాండలో ఫస్ట్ ప్రపోజ్ చేయగానే పరీక్షిత్ మహారాజ్ రిజెక్ట్ చేస్తాడు. సెకండ్ది జ్ఞాన మార్గం అని చెప్పారు, ఎందుకంటే ఇది కూడా ఉంది శాస్త్రాలు, కానీ ఇందులో కూడా ఒక లోపం ఉంది. ఆయనకు తెలుసు పరీక్షితుడు దీంతో సాటిస్ఫై అవ్వడని, ఆయనకు అర్థమైపోయింది. పరీక్షితుడికి ఈ ఆన్సర్ కూడా ఆయన నో అంటాడు. అందుకే ముందే ఈ ఆన్సర్ కూడా ఎందుకు నో ఆయన, కానీ శాస్త్రాల్లో మరి సూచించారు జ్ఞాన మార్గాన్ని కూడా, కానీ ఇందులో ఉన్న లోపం ఏంటి, ప్రాబ్లం ఏంటి, అది కూడా ఆయన ఒకటే ఈ శ్లోకంలో ఇవన్నీ పాటించిన ఇందులో ఒక ప్రాబ్లం ఉంది.
ఆయన బ్రహ్మచర్యం పాటించి, తపస్సు చేసి, ఆ ఇంద్రియాలని నిగ్రహించుకొని, దానం చేసి, సత్యం పలికి, పరిశుభ్రత పాటించి, అహింస పాటించి, అలా భగవంతుడి నామాల్ని జపించిన తర్వాత కూడా నియమం ప్రకారం ఆ వ్యక్తి పాపాల నుంచి తాత్కాలికంగా ముక్తుడైపోతాడు. కానీ అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ పాపం చేస్తాడంట. సో అందుకనే ఇక్కడ ఇందులో ఉన్న లోపం ఇదే అని ఇక్కడ ఆ బ్యాంబూ వృక్షాల యొక్క విషయాన్ని చెప్తున్నారనమాట. అదేందో అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిద్దామంట. సో దీని తర్వాత వచ్చే శ్లోకం నుంచి నెక్స్ట్ ఒక 4-5 శ్లోకాల్లో అసలైన పద్ధతి, మార్గం, ఈ యొక్క పాపాల నుంచి, పాప ఫలితాల నుంచి మనం ముక్తి పొందే మార్గం భక్తి యోగం ఒక్కటే అనే విషయాన్ని చాలా స్పష్టంగా, ఇవన్నీ కూడా పనికిరావు, భక్తి యోగ చేసుకుంటే చాలు అనే విషయాన్ని చాలా స్పష్టంగా నెక్స్ట్ శ్లోకాన్ని నుంచి చెప్తారు. అది మనం తర్వాత చూద్దాం, ఈరోజు కుదరదు, అది ఎలాబరేట్గా చూడాలి. చాలా పెద్ద పెద్దగా ఇచ్చారు ప్రభుపాల ద్వారా, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చారు, అవి రేపు చూద్దాము. కానీ ఈ శ్లోకంలో తాత్పర్యంలో కూడా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు, అవి చర్చించుకొని ముగిద్దాం ఈరోజు చర్చ. సో తపః అంటే స్మృతి శాస్త్రాల్లో చెప్పారు, మనసశ్చేంద్రియాణం చ ఐకాగ్రం పరమం తపః అంటే మనస్సు ఇంద్రియాల్ని సంపూర్ణంగా నిగ్రహించుకొని దాని తర్వాత సంపూర్ణమైన ఏకాగ్రతతో ఒకే కార్యాన్ని నిర్వహించడమే తపః. సో ఈ విధంగా మరి మనము కృష్ణ భావనామృతంలో ఉండి కూడా చూడండి, భక్తి యోగలో కర్మకాండ, జ్ఞానకొండ అన్నీ ఉంటాయి, భక్తి యోగలో అన్ని యోగాలు ఉన్నాయి. సో మనం చేసే భక్తి యోగలో కూడా కృష్ణ భావనామృతంలో కూడా మనం చెప్తున్నాం, బోధిస్తున్నాం జనాలకి, ఎలా మీరు మనస్సుని ఒకే కార్యం, ఆ ఒక్క కార్యం ఏంటంటే భగవంతుడికి సేవ, భగవంతుడికి భక్తిమయ సేవ చేసుకోవడానికి మనం ఒక సంపూర్ణంగా మనసుని ఎలా కేంద్రీకరించుకోవాలో అదే కృష్ణ భావనామృతం. సో ఇదే ఫస్ట్ క్లాస్ తపస్య, ఇదే అన్నిటికన్నా ముఖ్యమైన తపస్య అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. మళ్ళీ బ్రహ్మచర్య వచ్చేసి, బ్రహ్మచర్యలో 8 అంగాలు ఉన్నాయి. ఇక్కడ ఒక వ్యక్తి అంటే బ్రహ్మచర్య పాటించడం అంటే అందులో 8 అంశాలు ఉన్నాయి. ఆ 8 అంశాల్లో ఒకటి ఏంటంటే స్త్రీ గురించి ఆలోచించకూడదు, మైథున జీవితం గురించి మాట్లాడకూడదు, స్త్రీలతో అలా డాలీ అంటే ఏమీ అవసరం లేకున్నా కానీ ఆడవాళ్ళతో, స్త్రీలతో తిరగకూడదు అలా. ఇంకా స్త్రీలని కామంతో దృష్టితో చూడకూడదు, స్త్రీలతో ఏకాంతంలో మాట్లాడకూడదు, లేకపోతే స్త్రీలతో మైథునంలో పాల్గొనాలని ఆలోచించకూడదు, ఇంకా ఈ మైథునంలో పాల్గొనడానికి ప్రయత్నించకూడదు, మైథునంలో పాల్గొనకూడదు. సో ఇవన్నమాట. సో ఇది బ్రహ్మచర్య యొక్క అంశాలు. ఇలా బ్రహ్మచారి కానీ సన్యాసి కానీ ఒక స్త్రీతో ఏకాంతంలో మాట్లాడితే అప్పుడు అక్కడ ఈ యొక్క మైథునంలో పాల్గొనే సంభావన ఉంటుంది. ఎవరికి తెలియకుండానే, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు మైథునంలో పాల్గొనవచ్చు, ఎవరికి తెలియకుండా మైథునంలో పాల్గొనవచ్చు. సో అందుకనే బ్రహ్మచారి ఇలా ఏకాంతంలో మాట్లాడరు స్త్రీతో. సో అప్పుడు ఆ వ్యక్తి మనసుని, ఇంద్రియాలని బాగా నియంత్రించుకోవచ్చు. ఇంకా దానం ఇవ్వచ్చు, సత్యం పలకొచ్చు, ఇవన్నీ కూడా. కానీ ఇవన్నీ చేయాలంటే ముందు మనకు నియంత్రించుకోవాల్సింది ఈ నాలికని, ఈ జిహ్వాన్ని, ఆ తినే పద్ధతిని, ప్రక్రియని. భక్తి మార్గంలో మనము మరి ఇది ఎలా చేస్తాం, ఎలా పాటిస్తాం ఇవన్నీ ప్రిన్సిపల్స్ అంటే ఫస్ట్ జిహ్వ, మన నాలికని కంట్రోల్ ఎలా చేస్తాం మనము. సేవోన్ముఖేహి జిహ్వాదౌ స్వయమేవ స్ఫురత్యతః. ఈ జిహ్వాని, నాలికని మనం ఎలా నియంత్రిస్తామంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించి
అంటే హరే కృష్ణ మహామంత్రము ఇంకా కృష్ణుడికి సంబంధించిన విషయాలు తప్ప వేరేవి చర్చించుకోకపోవడం, కృష్ణుడికి నైవేద్యం పెట్టిన తర్వాత ఆయన ప్రసాదాన్ని తప్ప వేరేది స్వీకరించకుండా, ఈ విధంగా ఒక వ్యక్తి కనుక తన యొక్క నాలికని నియంత్రించుకోగలిగితే బ్రహ్మచర్య ఇంకా మిగతా అవి చెప్పారు కదా, తపస్సు, దానము, ఇంకా సత్యం, అహింస, పరిశుభ్రత, ఇవన్నీ కూడా ఫాలో అయిపోతాయి ఆటోమేటిక్గా, మీరు ఈజీగా చేయొచ్చు. సో ఫస్ట్ చేయవలసింది ఏంటంటే టంగ్, జిహ్వాని కంట్రోల్ చేయాలి. ఎలా? హరే కృష్ణ మంత్రం జపించి కృష్ణుడి గురించే మనం మాట్లాడి, కృష్ణుడికి సంబంధించినవి మాట్లాడి, ఇంకా భగవంతుడికి నైవేద్యం పెట్టిన తర్వాతే ఆ యొక్క పదార్థాలని అంటే ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించి, సో అప్పుడు వేరే అని చాలా ఈజీగా, అందుకే ఈ శ్లోకం ఇదే, సేవోన్ ముఖేహి జిహ్వాదౌ స్వయం ఏవ స్ఫురత్యత. సో మనం భగవంతుడికి సేవ ముఖం నుంచి స్టార్ట్ అవుతుంది, హరే కృష్ణ జపం చేయడం, ప్రసాదం స్వీకరించడం ద్వారా. సో అందుకనే మనం చూస్తాము ఇక్కడ ఎన్నో విషయాలు ఇచ్చారు, కానీ భక్తి మార్గం, ఇది భక్తి మార్గం. ఈ భక్తి మార్గం అనేది చాలా ఉన్నతమైంది, శ్రేష్టమైంది అనే విషయాన్ని మనము ఇంకా వచ్చే శ్లోకాల్లో చూస్తాం రేపు. సో వీరరాఘవాచార్య కూడా రాస్తారనమాట, ఆచార్యులు వేదాల నుంచి. సో తపస్య అంటే మనము ఇవి కూడా వ్రతాలు చేస్తాం కదా, ఉపవాసం ఉంటాం కదా, తపసానా సత్యేన, ఉపవాసం చేయడం కూడా తపస్య. రూపగోస్వామి పద అన్నారు, అంటే మనం ఉపాసన చేస్తాం, అది తపస్య. సో మనం తపస్సు కూడా చేస్తున్నాం భక్తి మార్గంలో కూడా. సో అలాగే రూపగోస్వామి పాద చెప్తున్నారు, అత్యాహార చేయకూడదు, అంటే మరీ ఎక్కువగా తినకూడదు. ఎక్కువగా తింటే అది మనకు ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి సాధించడానికి అది అడ్డుకుంటుంది, బాధగా మారిపోతుంది. అందుకని అత్యాహార చేయకూడదు అని రూపగోస్వామి పాద అన్నారు. అందుకే మన కృష్ణుడు చెప్పారు కదా, పర్ఫెక్ట్గా ఎలా చేయాలి భక్తి యోగాలు అంటే, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. సో ఎవరైతే ఆయన యొక్క ఈ 4 కార్యాల్లో ఆహార, నిద్ర, కర్మ, ఇంకా రిక్రియేషన్, విహార, ఆహార, విహార, కర్మ, ఇంకా నిద్ర, ఇవన్నిట్లో కూడా ఎవరైతే బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తారో, కరెక్ట్గా రెగ్యులేటెడ్ చేస్తారో, ఎంత అవసరం అంత చేస్తారో, ఆ వ్యక్తి అన్ని రకాల భౌతిక దుఃఖాల నుంచి యోగ పద్ధతి అనుసరించడం ద్వారా ముక్తి పొందగలుగుతారు చెప్తారు. ఇంకా లాస్ట్ ఇంకో విషయం గురించి చేసిద్దామంటే, ఈ యొక్క శ్లోకంలో రాస్తారు లాస్ట్కి, రెండవ అంటే 14th నెంబర్ శ్లోకంలో, దేహవాగ్ బుద్ధిజం ధీరా. ఈ ధీరా అంటే ఎవరు? ధీరా అంటే ఎవ్వరు ఎట్టి పరిస్థితుల్లో కూడా డిస్టర్బ్ కాని వాళ్ళే ధీరా. ఏ పరిస్థితుల్లో కూడా డిస్టర్బ్ కాకుండా ఉన్న వాళ్ళే ధీరా. మాత్ర స్పర్శస్తు కౌంతేయ శీత ఉష్ణో సుఖ దుఃఖ ఆగమాపాయినో నిత్యస్తాం స్థితక్షస్వ భారత. సో కృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడు, ఓ కుంతి యొక్క పుత్రుడా కౌంతేయ. సో ఈ యొక్క సుఖ దుఃఖాలు ఎలా అంటే, ఈ శీతోష్ణ అంటే చలికాలం ఎండాకాలం వచ్చేలా వెళ్ళిపోతాయో అలాంటివి వచ్చి వెళ్ళిపోయి, వీటిని ఎవరైతే, ఇవన్నీ కూడా ఇంద్రియాల స్పర్శ ద్వారా మనకు అనుభూతి కలిగే విషయాలు, ఎవరైతే ఇటువంటివన్నిటినీ, ఇలాంటి సుఖ దుఃఖాలని, అన్ని రకాల పరిస్థితుల్ని తట్టుకోగలుగుతారో, తట్టుకొని ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా ఉండగలుగుతారో, ఆ వ్యక్తిని ధీరా అంటారు. సో రకరకాల కష్టాలు ఉంటాయి భౌతిక ప్రపంచం అన్నాక, ఆధ్యాత్మిక, ఆధ్యాత్మిక, ఆదిభౌతిక క్లేశాలు, ఇది దుఃఖాలయం అశాశ్వతం, కానీ ఇవన్నీ అశాశ్వతం అనే విషయం కూడా అర్థం చేసుకోవాలి. ఎవరైతే ఒక వ్యక్తి వీటిని సహించగలుగుతాడో, ఇంకా డిస్టర్బ్ అవ్వకుండా ఉండగలుగుతాడు వీటన్నిటి మధ్యలో, ఆ వ్యక్తిని ధీర అంటారు. సో సరైన జ్ఞానం కలిగి, సరైన భక్తి కలిగి ఉంటే ఆ వ్యక్తి ఇవన్నిటిని సహించగలుగుతాడు. సో అది వారిని ధీర అంటాం. సో భక్తి చేసుకోవడం ద్వారా మీరు ధీర కూడా అవ్వచ్చు. సో విషయం ఏంటంటే, మీరు కర్మ ఇంకా జ్ఞాన యోగ యొక్క అంగాల్ని భక్తి లోపల మీకు కనిపిస్తాయి. సో అందుకే మనం సపరేట్గా మళ్ళీ కర్మ ఇంకా విజ్ఞానం అనేది చేయాల్సిన అవసరం లేదు. భక్తి సరిగ్గా చేసుకుంటే అందులోనే కర్మ జ్ఞానం అన్ని ఫాలో అయిపోతాయి, అన్నీ కవర్ అయిపోతాయి. సో ఈ విషయాలు ఇంకా భగవద్గీతలు కూడా చెప్పారు బాగా విస్తృతంగా. సో మరి భక్తి యోగా యొక్క గొప్పతనం గురించి, మనము శ్రేష్టత గురించి రేపు చర్చించుకుందాము. ఈరోజు ఇక్కడ ముగిస్తాను. చాలా చాలా ధన్యవాదాలు.
అందరికీ థ్యాంక్ యూ సో మచ్. हरे कृष्णा. शिल प्रभुपाद की जय. ग्रंथराज श्रीमद् भागवतम की जय. समवेत गौर भक्त वृंद की जय. निताई गौर सीधनाथ प्रेमानंदे. हरि हरि बोल.